ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం 3వ రోజు 23వ అధ్యాయము. బ్రహ్మరాక్షసునకు మోక్షమిచ్చుట, శ్రీ గురువుల మఠ ప్రవేశము. నామధారకుడు సిద్ధునకు ప్రణమిల్లి, సిద్ధముని విస్తారమైన మరొక కథ తెలిపి గురుమహిమను బోధింపుడు అని ప్రార్థించెను. శిష్య, బుద్ధిని ఏకాగ్రముగా నిలిపి శ్రీ గురులీలలు వినుము. గొడ్డుగేదె గల గృహిణిచే పాలు పిండించి శ్రీ గురువు తన మహిమను ప్రకాశింపచేసెను కదా. ఆ మరునాడు మట్టి మోయించుకుని వారు ఆ గొడ్డుగేదె కోసమై వారి ఇంటికి వచ్చిరి. ఆ గ్రామమందలి రైతులు ఆ గొడ్డుగేదెచే మట్టి మోయించి ద్రవ్యమిచ్చిచుండిరి కదా, అట్లే ద్రవ్యమొసంగుదుము గేదె నిండని గృహస్థుని అడిగిరి. అంతటా ఆ విప్రుడు, గేదెని ఇయ్యను, అది మాకు పాలు ఇచ్చుచున్నది, చూడండి 2 కుండల నిండుగా పాలు వచ్చినవని ప్రత్యుత్తరమిచ్చెను. వారు విస్మితులై క్షీరమును చూసి, ఆహా, నిన్న ఈ గేదెకు పళ్ళు లేవు, వ్యంధ్య, పోనీ చూలితో లేదు, దూడను పెట్టలేదు, ఎట్లు పాలిచ్చుచున్నది అనుచూ వెడలిరి. ఈ వార్త కర్ణాకర్ణిగా రాజునకు చేరును. ఆ రాజు ఆశ్చర్యపడుచు విప్రగృహమునకు వచ్చి ద్విజునకు నమస్కరించి వృత్తాంతము తెలుపగోరెను. అంతట విప్రుడు, ఒక సన్యాసి గంగాతటమున చేరియుండెను, వాని మహిమగా కనిపించుచున్నది. అతడు ఈశ్వరుడే ఇట్లు అవతరించెను. గడిచిన దినమున మహిషిని చూసి నా భార్యను క్షీరభిక్ష యాచించెను. నా భార్య ఈ గేదె వ్యంధ్య అని చెప్పగా క్రుద్ధుడై పాలు పిండమని ఆదేశించెను. ఆ యతి వాక్యమే కామధేనువయ్యెను. 2 కడవల పాలు పిండగా వచ్చెను అని నా విప్రవాక్యము విని రాజు త్వరగా చతురంగసేనును తీసుకుని పుత్ర కళత్రములను వెంటబెట్టుకొని భక్తితో శ్రీగురుని దర్శించి సాష్టాంగ ప్రణామమును ఆచరించెను. జగద్గురు, జయము జయము. నీవు మానవ రూపమును ధరించిన త్రిమూర్తివి. నేను మాయామోహబద్ధుడను, నన్ను తరింపజేయము. నీవే విశ్వకర్తవు, కావుననే నీ చరణములు ఆశ్రయించి ఉంటిని. ఇతరుల దృష్టికి మానవ రూపధారివై కానవచ్చుచుంటివి. నీ మహిమను స్తుతింపగా మందబుద్ధినైన నాకు శక్తి ఎక్కడిది? నీవే మా రక్షకుడువైన వ్యోమకేశుడవు, జగద్గురువు నీవే అని ఆ రాజు శ్రీగురుని భక్తితో స్తుతించి పెక్కుమార్లు నమస్కరించెను. సంతుష్టుడైన శ్రీగురువు, ఓ రాజా, నేను తాపసిని, అరణ్యమందు యతినై ఎల్లప్పుడూ నివసించెదను. సైన్యములను, పుత్రులను, భార్యను వెంటబెట్టుకొని ససంభ్రమముగా కుతూహలముతో ఇచ్చటికి నీవు వచ్చుటకు కారణమేమి అని శ్రీగురువు ప్రశ్నింపగా రాజు కృతాంజలి అయి, స్వామి, నీకీ అరణ్యవాసమేలా? నీవు నారాయణుడవే, భక్తులను ఉద్ధరించుటకు ఇట్లా అవతరించి ఉంటివి. భక్తజనులను కాంక్షలను అనుసరించి వారిని సంతోషపెట్టెదవు. నీకిట్టి బిరుదములు కలవని వేదశాస్త్ర పురాణములందు ప్రసిద్ధమే. భక్తవత్సల, నీ కీర్తి ప్రఖ్యాతము, కావున అవధరింపుము. స్వామి, గంధర్వము అను పేర మహాస్థానము కలదు, దానిని పావనము చేయము. అచటనే నీ అనుష్ఠానము నిర్వర్తింపుము. మఠము నిర్మించి నీకిచ్చేదను, మమ్మందరను ఉద్ధరింపుము అనుచు భక్తితో నరేశ్వరుడు శ్రీగురు పాదములను గ్రహించెను. శ్రీగురు అంతట భక్తజనులను రక్షించుటకు రాజు మనోరథమును ఈడేర్చుటకును ప్రస్తుతమున ఈ గ్రామముందుందును అని నిశ్చయించెను. శ్రీగురువు రాజుతో, నీ మనసునందలి భక్తికి సంతసించి ఉన్నాను, అట్లే చేయము అని ఆనతిచ్చెను. ఆ రాజు గురువచములకు సంతోషించెను. ప్రీతితో ఆ రాజు శ్రీగురువుని సుఖాసీనుని చేసి వాద్యఘోషములతో మంగళ గీతములతో తన నగరమునకు కొనిపోయెను. గజతురగములు ముందుగా రాజు నడిచి పల్లకి యందు ఛత్రాలంకృతుడై ఉన్న శ్రీగురువును సపత్నీకుడై సేవించెను. ద్విజులు వేదఘోష కావించిరి. త్రిమూర్తు బిరుదావళులను మంది మాగధువులు ఉచ్చస్వరముతో గానము చేసిరి. ఈ విధముగా ఆ రాజు శ్రీగురువును తన నగరమునకు తెచ్చెను. నాగరికులు శ్రీగురువు సమ్ముఖమునకు వచ్చెరు. ఆ రాజు నగరములో శ్రీగురుని ఆగమన సందర్భముగా మహోత్సవము జరిపెను. ఆ గ్రామము పశ్చిమ భాగమున మహోన్నతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదు. దాని సమీపమందలి గృహములు గ్రహభీతి వలన జనశూన్యములయ్యెను. ఆ వృక్షమందు ప్రాణి మాత్రమునకే భయానకుడై నరాహరుడై మహాక్రూరుడైన బ్రహ్మరాక్షసుడొకడు కలడు. వాని భయము వలన సమీపమున ఉన్న గృహములన్నీ ఇంచుమించు శూన్యములయ్యెను.
ఆ రావి చెట్టు సమీపనకు శ్రీగురువు వచ్చినంతనే బ్రహ్మరాక్షసుడు స్వామి పాదములు పట్టుకొనెను. చేతులు జోడించి వాడు శ్రీగురువునందు భక్తితో, స్వామి దయతో ఉద్ధరింపుము, నా సంచిత దోషములు మీ దర్శనము మాత్రమునే నశించినవే అని ప్రార్థించెదను. దయాళువైన శ్రీగురువు వాని మస్తకమున హస్తమునుంచెను. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు మనుష్య రూపమును ధరించి శ్రీగురుని పాదములపై పడెను. ఓయి, నీవు శీఘ్రముగా సంగమ స్థానమునకు పొమ్ము, అచ్చట స్నాన మాత్రముతో పునర్జన్మ రహితుడువు కమ్ము అని శ్రీగురువు బ్రహ్మరాక్షసునకు బోధింపగా అతడు సంగమ స్నానము చేసి జ్ఞాని అయి మోక్షమునందెను. ప్రజలందరూ శ్రీగురుని చూసి, ఈ యతి మానుష్యమాత్రుడు కాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడే అనిరి. ఆ తరువాత శ్రీగురువు ఆ మఠమందే ఉండెను. రాజశిరోమణి శ్రీగురువునకు భక్తితో పూజించెను. ప్రతిదినము రాజు శ్రీగురునకు నానా విధోపచారములను సమర్పించెను. నానా వాద్యఘోషలతో మంగళ గీతములతో స్వామిని నిత్యము రాజు సేవించెను. శ్రీగురువు నిత్యము అనుష్ఠాన నిమిత్తము సంగమమునకు పోవచుండెను. రాజు ససైన్యుడై గురువును ఆచరించుచుండెను. ఉత్తమ వాహనమందు శ్రీగురువుని ఆసీనుని చేసి ఒక్కొక్క నాడు స్వసైన్యముతో రాజు వచ్చిచుండెడివాడు. శ్రీగురువు భక్తాధీనుడగుటచే మఠమందే ఉండెను. భక్తుల కాంక్షలను స్వామి తీర్చుచుండెను. ప్రజలు శ్రీగురు దర్శనమునకు వచ్చిచుండిరి. బ్రాహ్మణులు దర్శనాగతులను భుజింపచేయుచుండిరి. గ్రామాంతరమందును గురుమహిమ ప్రఖ్యాతమయ్యెను. మఠమునకు కొంచెము దూరములో కుమసి అను గ్రామము కలదు. అచట తాపసియు త్రివేదజ్ఞుడైన త్రివిక్రమ భారతి అను ఒక యతి కలడు. ఆ యతి శ్రీహరికి మానస పూజ చేయుచుండెను. శ్రీ నృసింహ సరస్వతి గంధర్వ నగరమందున్నట్లు వినెను. శ్రీ గురువు చరితనతడు విని, ఆ యతి దాంభికుడు, తురీయాశ్రమమందు ఇట్టి చేష్టలు తగునా అని అతడు నిందించెను. విద్వాంసుడైన శ్రీగురునాథుడు సర్వసాక్షి. అట్లగుటచే భారతీయతి నిందను స్వామి తెలుసుకొనెను. అప్పుడొక అపూర్వము జరిగెను. నామధారక, మనస్సును నిశ్చలముగా చేసుకుని సావధానముగా వినుము అని సిద్ధుడు చెప్పెను. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే జ్ఞానకాండే సిద్ధనామధారక సంవాదే మఠ ప్రవేశో నామ త్రయోవింశోऽధ్యాయः సమాప్తः.